హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ అయింది మీతో కమ్యూనికేట్ అవ్వక. డేస్ కాదు, ఆల్మోస్ట్ 5 మంత్స్ అవుతుంది నేను వీడియోస్ పోస్ట్ చేయక. బయటికి వెళ్తున్నా కానీ ఎడిట్ చేసే టైం ఉండట్లేదు. వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ చాలానే జరిగాయి 5 మంత్స్లో. వాటి నుంచి కాస్త బ్రేక్ దొరికాక అరుణాచలం వెళ్ళాను. అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మధ్యలో కాస్త బ్రేక్ దొరికింది. అండ్ ఈ వీడియోలో మొత్తం ట్రాన్స్పోర్ట్ ఎలా అరుణాచలంకి, అక్కడ స్టే గురించి, గిరి ప్రదక్షిణ గురించి, అష్టలింగాల గురించి చెప్తాను. స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 6 o'clockకి. నేను 3:30కే లేచి రెడీ అయిపోయాను. ఫోన్ నుంచి ట్రై చేస్తున్నా ర్యాపిడో బుక్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి. మెట్రో కూడా ఉండదు ఆ టైంలో. ఎంతసేపు ట్రై చేసినా అవ్వట్లేదని చెప్పి లాస్ట్ మినిట్లో ఫ్రెండ్కి కాల్ చేశాను డ్రాప్ చేయమని. రీచ్ అవుతానో లేదో అనుకున్నాను. రీచ్ అయిపోయా త్వరగానే. ట్రైన్ కాస్త లేట్గానే స్టార్ట్ అయింది. ఇంకా అరుణాచలంకి మల్టిపుల్ ట్రైన్స్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి. కొన్ని డైరెక్ట్గా అరుణాచలం ఉన్నాయి, కొన్ని బిఫోర్ ద స్టాప్ ఉన్నాయి, కానీ స్పెసిఫిక్ డేస్లోనే ఉన్నాయి. బట్ ఆ స్పెసిఫిక్ డేస్ని బట్టి మనం చూసుకోవాలి. ఒకవేళ డైరెక్ట్గా అరుణాచలం ట్రైన్ లేదు, తిరువన్నమలైకి లేదు అంటే దాని ముందు స్టాప్ మేమైతే కాట్పాడి జంక్షన్కి బుక్ చేసుకున్నాం. అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయని చెప్పి. సో మేము కాట్పాడి జంక్షన్కి బుక్ చేసుకున్నాం. కానీ మేము మార్నింగ్ జర్నీ చేస్తున్నాం మొత్తం. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేయాలి, 14 kilometers చేయాలి. అండ్ ఆ ఏరియా మొత్తం చాలా వేడిగా ఉంటుంది. స్లిప్పర్స్ లేకుండా చేయాలి, చాలా కష్టం అని చెప్పి మార్నింగ్ ఆ రష్లో స్లిప్పర్స్ లేకుండా, అంటే నైట్ అయితే కొంచెం పీస్ఫుల్గా వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి మార్నింగ్ జర్నీ పెట్టుకొని నైట్ గిరి ప్రదక్షిణ పెట్టుకున్నాము. సో మార్నింగ్ జర్నీకి నైట్ నిద్ర ఉండదు గిరి ప్రదక్షిణ వల్ల అని చెప్పి మార్నింగ్ జర్నీలోనే నిద్రపోయాము ఆల్మోస్ట్. గ్యాప్స్ తీసుకొని అండ్ మధ్యలో బ్రేక్ఫాస్ట్కి అండ్ లంచ్కి లేసి జర్నీ మొత్తం స్లీపే. అప్పుడప్పుడు మధ్యలో లేచేటప్పుడు ఇలా కొంచెం సీనరీని ఎంజాయ్ చేసి కాట్పాడి జంక్షన్లో అయితే రీచ్ అయిపోయాము. కాట్పాడి జంక్షన్ నుంచి మళ్ళీ ఇది రైల్వే స్టేషన్, మళ్ళీ బస్ స్టేషన్కి వెళ్ళాలి. ఆటోస్ ఉంటాయి. సమ్ 20 to 30 రూపీస్ తీసుకుంటారు. లేదా యాజ్ ఎ ఫ్యామిలీ హోల్గా కూడా వెళ్ళొచ్చు. 100 రూపీస్ అలా తీసుకుంటారు ఒక 4 మెంబర్స్కి. సో ఆటోలో బస్ స్టేషన్లో దింపుతారు. బట్ మేము మళ్ళీ నైట్ డిన్నర్కి అయితే ఏం తెచ్చుకోలేదు. సో నైట్ డిన్నర్ అయితే కాట్పాడి జంక్షన్ నుంచి బస్ స్టాండ్కి వచ్చాము కదా, అక్కడ బస్ స్టాండ్ నియర్ ఆర్యస్ హోటల్ అని ఉంటుంది. ఇక్కడ కొంచెం ఫుడ్ బాగుంటుందని తెలిసి ఇక్కడ ట్రై చేసాము. నేనైతే పూరి ట్రై చేశాను, నాకు నచ్చింది. దోశ కూడా బాగుండింది, దోశ ఇడ్లీ. సో డిన్నర్ అయిపోయాక మళ్ళీ బస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి బస్ ఎక్కాము. ఇది వేలూరు బస్ స్టేషన్. ఈ వేలూరు బస్ స్టేషన్ నుంచి తిరువన్నమలైకి లేదా అరుణాచలం అని కూడా అంటారు. సో అక్కడికి బస్సెస్ ఉంటాయి, చాలానే ఉంటాయి. సో పర్ పర్సన్ 65 రూపీస్ లేదా 70 రూపీస్ అలా పడుతుంది బేస్డ్ ఆన్ ద బస్. మేము స్టార్ట్ అయ్యే ముందు చాలా ఖాళీగా ఉండింది బస్సు, తర్వాత చాలా ఫుల్ అయిపోయింది. బస్ అనేది అరుణాచలం బస్ స్టాప్లో దిగుతుంది. మళ్ళీ అక్కడ నుంచి టెంపుల్ వెళ్ళడానికి ఏదో ఒక ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది. పర్ పర్సన్ 25 to 30 రూపీస్ పడుతుంది. మాకు 4 పర్సన్స్కి 100 రూపీస్ పట్టింది. టెంపుల్ గోపురం దగ్గర దింపుతారు కరెక్ట్గా. సో అక్కడ నుంచి దీపం పెట్టేసి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. సో మేము అక్కడ దగ్గరలో క్లాక్ రూమ్స్ ఉంటాయి. సో అక్కడ క్లాక్ రూమ్స్లో లగేజ్ పెట్టేసి స్టార్ట్ చేసాం రాజగోపురం నుంచి. మేమైతే రాజగోపురం ముందర దీపం పెట్టేసి కోరిక కోరుకొని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. దారిలో మొత్తం ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, వే ఏంటి, 14 kilometersకి దారి ఏంటి అని మ్యాప్ ఉంటూనే ఉంటుంది దారిలో. స్టార్టింగ్ వచ్చేసి ఇంద్రలింగం. ఒక్కొక్క లింగంకి ఒక విశిష్టత ఉంటుంది. టోటల్ 8. రూట్ మ్యాప్లో కూడా 14 kilometersకి వే మొత్తం ఉంటుంది. 8 లింగాలు 8 దిక్కులను రిప్రజెంట్ చేస్తున్నట్టు. సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అలా 8 దిక్కులు. అలాగే ఒక్కొక్క లింగాన్ని దర్శించుకోవడం వల్ల ఒక దానిలో మనకి ముక్తి దొరుకుతుంది లైఫ్లో. ఇంకా 8 లింగాలు 8 గ్రహాలను అని కూడా అంటారు. మెయిన్ టెంపుల్ 9వ లింగంగా, అనగా 9వ గ్రహం. హిస్టరీలో చాలానే ఉంది ప్లేస్ గురించి, టెంపుల్ గురించి. నాకు తెలిసింది నేను షేర్ చేస్తాను. ఫస్ట్ లింగం వచ్చేసి ఇంద్రలింగం. ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది, చిన్నగా లోపలికి. ఇంద్రలింగం దర్శించుకోవడం వల్ల ఇంద్రుడు మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మంచి మార్గంలో నడిచేలా బుద్ధిని ప్రసాదిస్తారు అని అంటారు. దాని తర్వాత అగ్నిలింగం. అగ్నితీర్థం అండ్ అగ్నిలింగం డిఫరెంట్. దారిలో చాలా టెంపుల్స్ ఉంటాయి. అగ్నిలింగం వచ్చేసి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది రమణ మహర్షి ఆశ్రమంకి దగ్గరలో ఉంటుంది, ఒక స్ట్రీట్ లోపల ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమంది కూడా ఒక వీడియో తీస్తాను. ఈ అగ్నిలింగంని దర్శించుకోవడం వల్ల మన పూర్వజన్మ కర్మలు అన్నీ తొలగిపోతాయి.
అని అంటారు. ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకున్నప్పుడు ఓం నమః శివాయ అన్నట్టు ఓం శ్రీ అగ్నిలింగమై నమః అని మొక్కుకోవాలి. మేము ఈ స్ట్రీట్‌లో రమణ మహర్షి ఆశ్రమంకి దగ్గరలో స్టే అనేది తీసుకున్నాం. అది కూడా వీడియో చేస్తాను. స్టే ట్యూన్. నెక్స్ట్ వచ్చేసి యమలింగం. నెక్స్ట్ యమలింగం, థర్డ్ లింగం సౌత్ డైరెక్షన్‌లో ఉంటుంది. యమలింగంని దర్శించుకోవడం వల్ల పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు అని, మన మరణానికి ఉన్న భయాన్ని మనకి తొలగించి దాని నుండి మనకి ముక్తిని ప్రసాదిస్తుంది. మేము నైట్ గిరి ప్రదక్షిణ చేసినా కూడా చాలామంది జనాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తుండడంతో మాకు అంత అలసట అయితే అనిపించలేదు. కొంచెం అక్కడక్కడ బ్రేక్స్ తీసుకున్నాం, కాసేపు కూర్చున్నాము. ఇంకా దర్శనం చేసుకున్న ప్రతి చోట కాసేపు ఉన్నాము. ఇంకా అక్కడక్కడ టీ బ్రేక్స్ తీసుకున్నాము. సో అలా మేము 11కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 4, 5కి అంతా అయిపోయింది. టోటల్ ఒక 5 hours 14 kilometers కలిపి. గిరి అంటే ఒక కొండ అని అర్థం. మనం చేసే 14 kilometers దాని చుట్టూ చేస్తాము. అందుకే గిరి ప్రదక్షిణ అంటారు. ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేటట్టు. మాకు మధ్య మధ్యలో డీర్స్ కూడా కనిపించాయి అక్కడక్కడ. మార్నింగ్ అయితే అవి బయటికి రావేమో అంతగా అనిపించింది. క్లైమేట్ కూడా కొంచెం కూల్గానే ఉండే, అంటే హాట్గా ఉంటుంది ఇక్కడంతా అని చెప్పాను కదా. నైట్ చేయడం వల్ల మాకు కూల్గా అనిపించింది. ఇది మధ్యలో రూట్ మ్యాప్ ప్రతి చోట ఉంటూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం. ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్లో లోపలికి ఉంటుంది కొంచెం. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల మన హెల్త్ అండ్ వెల్త్ బాగుంటుంది అని చెప్పి అంటారు. పూర్వం ఇక్కడ ప్రతి లింగంకి దగ్గరలో ఒక కోనేరులాగా ఉండేదంట. ఇప్పటికీ కొన్ని కోనేరులు ఉన్నాయి అలానే. అక్కడ పరిశుద్ధంగా స్నానం చేసి అప్పుడు శివయ్యకి పూజలు సమర్పించేవారు అంట. చూడండి, నైట్ 1 అయినా జనాలు నడుస్తూనే ఉన్నారు. ఇంకా మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. 14 kilometers నడిచేటప్పుడు దారిలో చాలా వాష్రూమ్స్ ఉన్నాయి, ఫ్రెష్ అప్ అవ్వడానికి ఉన్నాయి, అలానే వాష్రూమ్ వెళ్ళడానికి కూడా ఉన్నాయి. అండ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడక్కడ. మార్నింగ్ అయితే అన్నదానం కూడా పెడతారంట. మధ్య మధ్యలో చాలా టెంపుల్సే వస్తాయి. ఈ అష్టలింగాలు కాకుండా షిరిడి సాయిబాబా, ఇంకా అన్నమలై, అన్ని దేవుళ్ళని దర్శించుకున్న ఫీలింగ్ వస్తుంది. అంటే అందరూ ఒకే చోట ఉండడం, అందరిని నడుస్తూనే అందరిని దర్శనం చేసుకుంటాము. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ అన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయి. ఎవ్రీ 500 metersకి 1000 metersకి ఉంటూనే ఉంటాయి ఏదో ఒక ఫెసిలిటీ. నెక్స్ట్ వచ్చేసి సూర్యలింగం. అష్టలింగాల్లో ఒక 2 లింగాలు ఉండవు. అది వచ్చేసి సూర్యలింగం, ఇంకోటి చంద్రలింగం. ఈ 2 యాడ్ చేస్తే మొత్తం దశలింగాలు అయితే, అంటే 10 అవుతాయి టోటల్గా. ఈ సూర్యలింగాన్ని దర్శించుకోవడం వల్ల మనకి శక్తిని ప్రసాదిస్తాడు సూర్యదేవుడు. మీకు చెప్పా కదా, షిరిడి బాబా ఉంటారు, అలాంటి టెంపుల్స్ ఉంటాయని చెప్పి దారిలో. సో ఇది షిరిడి సాయిబాబా టెంపుల్. అలా చాలానే టెంపుల్స్ వస్తాయి దారిలో. నెక్స్ట్ వచ్చేసి వర్ణలింగం వస్తుంది. అకార్డింగ్ టు మ్యాప్ వర్ణలింగం వచ్చేసి 5th లింగం. ఇది వచ్చి వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. వర్ణదేవుని దర్శించుకోవడం వల్ల మనకి వాటర్ డిసీజెస్ నుంచి ముక్తి లభిస్తుంది అని చెప్పి అంటారు. నైట్ అయినా కూడా చాలా షాప్స్ ఓపెన్లోనే ఉంటాయి. ఇంత దూరం నడిచేందుకు కొంతమందికి పెయిన్స్ వస్తాయి కదా పెద్దవాళ్ళకి. సో అక్కడక్కడ ఫుట్ మసాజర్స్ కూడా ఉన్నాయి. పెడిక్యూర్ మసాజ్ 10 minutes అలా ఉంటుంది. దానికి కాస్త కాస్ట్. ఇది వచ్చేసి అర్ధనారీశ్వర టెంపుల్ దారిలో వస్తుంది మధ్యలో. ఇలా చాలానే టెంపుల్స్ వస్తాయి మధ్య మధ్యలో. అండ్ ఫుట్ మసాజెస్ వచ్చేసి నెక్స్ట్ వెళ్ళాక ప్రైజెస్ డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి 5 minutesకి 20 rupees చేంజెస్ అవుతూ ఉంటుంది ప్రైస్. సో చేయించుకోవాలనుకుంటే పెద్దవాళ్ళకి చేయించుకోవచ్చు, కొంచెం రిలాక్సింగ్గానే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 6th లింగం వాయులింగం. ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. వాయులింగం అంటే మన ఊపిరి లేదా గాలి అని అంటాం కదా వాయుదేవుణ్ణి. అలా వాయుదేవుణ్ణి దర్శించుకోవడం వల్ల మన రెస్పిరేటరీ డిసీజెస్ ఏమన్నా ఉంటే వాటి నుంచి ముక్తి వచ్చి మన లైఫ్కి కొత్త ఎనర్జీ అనేది వాయుదేవుడు ప్రసాదిస్తాడు అని చెప్పి అంటారు. అంటే హార్ట్ డిసీజెస్ కానీ, రెస్పిరేటరీ డిసీజెస్ కానీ, లంగ్ డిసీజెస్ కానీ వాటన్నిటి నుంచి ముక్తి దొరుకుతుంది అని చెప్పి అంటారు. ప్రతి ఒక్క లింగం దగ్గర అందరూ దీపాలు అనేది దేవుడికి సమర్పిస్తున్నారు. అలాగే దర్శించుకుంటున్నారు కూడా. కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని క్లోజ్ ఉన్నాయి నైట్ కాబట్టి. అండ్ వాయులింగం అయిపోయాక అలా ముందుకు వెళ్తే ఇలా ఐ లవ్ తిరువన్నమలై అని చెప్పి హోర్డింగ్ ఉంటుంది. ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వే అయితే నడిచేసాము, ఇంకా ఉంది నడిచేది.
అండ్ ఇవి వచ్చేసి రుద్రాక్షలు అక్కడ అమ్ముతూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి చంద్రలింగం, ఇది దశలింగాల్లోకి వస్తుంది. అష్టలింగాల్లో సూర్య చంద్రలింగం కౌంట్ అవ్వవు, అప్పుడు దశలింగం అవుతుంది. చంద్రుని దర్శించుకోవడం వల్ల కూడా మనకి చాలా ముక్తి అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుబేరలింగం, 7th లింగం నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. కుబేరలింగంని దర్శించుకోవడం వల్ల మన లైఫ్లో వెల్త్ అనేది ఇంప్రూవ్ చేస్తాడు అని అంటారు కుబేరస్వామి. మన లైఫ్ యొక్క వెల్త్ స్టేటస్ కానీ, అప్పటి వరకు ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ కుబేరలింగంని దర్శించుకోవడం వల్ల అన్నీ పోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మోక్ష మార్గం. చాలా యూట్యూబ్ వీడియోస్లో అండ్ రీల్స్లో చూసే ఉంటారు. ఇది చాలా సన్నగా ఉంటుంది కానీ అందరు దూరేస్తారు దీంట్లో. దీనివల్ల మన లైఫ్లో అప్పటి వరకు ఉన్న పాపాల నుంచి మోక్షం దొరుకుతుందంట. అండ్ మోక్ష మార్గం తర్వాత చాలానే ముందుకు వెళ్ళాలి. ఫైనల్ అష్టలింగాల్లో 8th లింగం ఈశాన్య లింగంని దర్శించుకోవడానికి ఆల్మోస్ట్ అయిపోయింది, మనది 80% నడిచేసాము. ఇది వచ్చేసి తమిళనాడు టూరిజం హోటల్. సో మనం ఒకవేళ స్టే చేయాలనుకుంటే ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది ఈశాన్య లింగంకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇలానే కాస్త ముందుకు వెళ్తే ఈశాన్య లింగం ఉంటుంది. దీన్నే హరిత హోటల్ అని కూడా అంటారు. 8th లింగం ఈశాన్య లింగం నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల మన మెటీరియల్ లైఫ్ని వదిలేసి మనం దేవుడికి సరెండర్ అవుతున్నట్టు. ఈ టెంపుల్ కూడా కొంచెం అండర్ గ్రౌండ్లో కిందకి ఉంటుంది. మనం మోకరిల్లి స్వామిని దర్శించుకోవాల్సి వస్తుంది, అంటే నీళ్ళు ఆన్ చేసి, అంటే నేను నీకు సరెండర్ అయిపోతున్నాను దేవా అని చెప్పి మనల్ని మనం సమర్పించుకుంటున్నట్టు. ఈ 8 లింగాలు మనకి లైఫ్లో ఒక్కొక్క మీనింగ్ని ఇస్తాయి. అన్నిటి నుంచి ముక్తి దొరకాలి అని అన్నిటిని వదిలి దేవుడికి సరెండర్ అవుతున్నట్టు. అన్ని లింగాలను దర్శించుకొని మెయిన్ టెంపుల్కి వెళ్తాము. సేమ్ రూట్లోనే వస్తాం ఆల్మోస్ట్. మళ్ళీ బస్ స్టాండ్ నుంచి మెయిన్ టెంపుల్కి వచ్చిన రూట్లో. సో 14 కిలోమీటర్స్ ఆల్రెడీ నడిచేసాము. మార్నింగ్ ఆల్మోస్ట్ 5 o'clock అయింది. అప్పుడు కూడా దర్శనంకి వెళ్తూ ఉన్నారు కొంతమంది, అంటే వెంటనే క్యూ స్టార్ట్ చేసేసారు. సో మేము ఫ్రెష్ అప్ అయి వెళ్దామని చెప్పి ఆగిపోయాము, ఫ్రెష్ అప్ అయి వెళ్ళేసి వెళ్దామని. సో క్యూ కూడా చాలా పెద్దగానే ఉంది. క్లాక్ రూమ్లో లగేజెస్ తీసుకొని మా స్టే మేము శివ సన్నిధిలో అనుకున్నాము. సో అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి దర్శనంకి వెళ్ళాము. నైట్ కూడా క్లైమేట్ చాలా బాగా ఉండింది. ఈ శివ సన్నిధిలో స్టే వచ్చేసి పర్ ఫ్యామిలీ 1200, 1500 బేస్డ్ ఆన్ ఏసీ నాన్ ఏసీ ఉంటుంది. అది కూడా వీడియోస్ ఇస్తాను. అన్నదానం అనేది ఫ్రీ అక్కడ. అండ్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి వెళ్ళాం దర్శనంకి. దర్శనం చేసుకున్నాక చాలా వేడిగా ఉండింది. ఆఫ్టర్నూన్ దర్శనం అయి వచ్చేసరికి మేము కాలైతే కాలిపోయాయి. చెప్పుల స్టాండ్లో పెట్టేసి వెళ్తాం కదా స్లిప్పర్స్ లోపలికి. బట్ మార్నింగ్ బాగానే ఉండింది. రివర్స్ వచ్చేటప్పుడు చాలా కష్టంగా అనిపించింది. ఇది లోపల టెంపుల్ చాలా బాగా అనిపించింది, అంటే కొంచెం సైలెంట్గా పీస్ఫుల్గా ఉండింది. చాలానే మొత్తం గోపురాలే ఉన్నాయి చుట్టూ, అంటే రాజగోపురం అంటారు. ఇంకో సైడ్ది ఇంకో నేమ్ ఉంటుంది గోపురం నేమ్. సో ఇలా ఒక వేలో వెళ్తాము. తమిళనాడు టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చుతుంది నాకు. ఇది మెయిన్ నంది స్టార్టింగ్లోనే ఉంటుంది. మనం ఎంటర్ అయ్యాక కాస్త ముందుకు వచ్చాక మేము 50 రూపీస్ ఎంట్రీ దర్శనం తీసుకున్నాం, కొంచెం త్వరగా అవుతుందని చెప్పి. అది కూడా ఆల్మోస్ట్ ఒక 1 hour పైన అయింది 50 రూపీస్ దర్శనం అయినా కూడా. వీళ్ళ పిల్లర్స్ కానీ ప్రతిదీ ఒక మీనింగ్తో, లేకపోతే వాళ్ళ సేయింగ్స్ కానీ, పూర్వీకులు చెప్పినవి కానీ, టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ కానీ మొత్తం ఆ పిల్లర్స్లో చుట్టుపక్కల గోడల్లోనే ఉంటుంది. రష్ అయితే ఉండింది స్టార్టింగ్లో అందరు సేమ్. తర్వాత 50 రూపీస్ దర్శనం వాళ్ళకి సపరేట్గా వెళ్ళి ముందుకు వెళ్ళగలిగాము. లోపల కూడా చాలా కామ్గా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అయితే టెంపుల్ అనేది నార్మల్గా మొబైల్స్ అలో చేయరు, బట్ తమిళనాడు టెంపుల్స్ అలో చేస్తారు. బట్ ఇది కూడా మేము ఒక సమ్ ఎక్స్టెంట్ వరకే అలో చేస్తారు, టోటల్ లోపలికి అలో లేదు. కరెక్ట్గా తిరువణమలై స్వామిని దర్శించుకునే ముందు టెంపుల్స్ అనేది ఇంకా ఫోటో తీయకూడదు అని చెప్పి డిస్ప్లే చేశారు. సో అక్కడ ఆపేసాను ఇంకా మొబైల్ వీడియో షూట్ చేయడము. ఇంకా వీళ్ళు కొత్తగా మ్యారేజ్ చేసుకొని అప్పుడే వచ్చారు. చూడండి పైన కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. అండ్
స్వామివారిని దర్శించుకున్నాక అమ్మవారు అనమాట నెక్స్ట్ క్యూలోనే వస్తారు. ఇంకా ఈ దీపం అర్పించుకోవాలనుకుంటే శివుడికి దీపం అర్పిస్తారు. ఇది బయట. ఇంకా మేము దర్శనం అయిపోయి బయటికి వచ్చేసాము. నాకైతే చాలా నచ్చింది టెంపుల్. మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. రూట్ మ్యాప్ కూడా సేవ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్.